హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ అలర్ట్స్ ఛానల్. అందరికీ నమస్కారం. మా ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో విడుదలైన ఒక అద్భుతమైన ఉద్యోగ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇటీవల సర్టిఫికేషన్ ఇంజనీర్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అంటే సిఏఎల్ సంస్థ భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 85 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంజనీరింగ్, డిప్లొమా, డిగ్రీ, ఎంబీఏ చేసిన అభ్యర్థులకు ఇది చాలా మంచి అవకాశం అని చెప్పొచ్చు. ఈ రిక్రూట్మెంట్లో ముఖ్యంగా క్యూఏ బై క్యూసీ ఇంజనీర్, సేఫ్టీ ఆఫీసర్, హెచ్ఆర్ అసోసియేట్, మార్కెటింగ్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్, కాంట్రాక్ట్ అండ్ పర్చేస్ ఆఫీసర్, ఆఫీస్ మేనేజ్మెంట్ ఆఫీసర్ వంటి పోస్టులు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్లో టెక్నికల్ మరియు నాన్ టెక్నికల్ రెండు రకాల పోస్టులు ఉన్నాయి కాబట్టి చాలామంది క్యాండిడేట్స్కి అప్లై చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ గురించి మాట్లాడితే డిప్లొమా, బీఈ, బీటెక్, ఎంబీఏ ఎనీ డిగ్రీ చేసిన అభ్యర్థులు అప్లై చేయవచ్చు. పోస్టును బట్టి క్వాలిఫికేషన్ మారుతుంది. ముఖ్యంగా మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, ఇన్స్ట్రుమెంటేషన్ బ్యాక్గ్రౌండ్ క్యాండిడేట్స్కి మంచి అవకాశం ఉంది. ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఇద్దరికి కొన్ని పోస్టులు ఉన్నాయి కాబట్టి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ నోటిఫికేషన్ పూర్తిగా చదివి అప్లై చేయండి. ఇప్పుడు శాలరీ డీటెయిల్స్ గురించి చూస్తే ఈ రిక్రూట్మెంట్లో శాలరీ చాలా బాగుంది. పోస్టును బట్టి సుమారుగా 41,000 రూపాయల నుంచి 94,000 రూపాయల వరకు శాలరీ ఉంటుంది. గవర్నమెంట్ అండర్టేకింగ్ సంస్థ కావడంతో మంచి వర్క్ ఎన్విరాన్మెంట్ మరియు కెరియర్ గ్రోత్ కూడా ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు జాబ్ లొకేషన్ గురించి మాట్లాడితే పోస్టింగ్ లొకేషన్స్ ముంబైతో పాటు ఇండియాలోని వివిధ ప్రాజెక్ట్ సైట్స్లో ఉండే అవకాశం ఉంది. అంటే ఇండియా అంతటా పనిచేసే అవకాశం ఉంటుంది. సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే మొదట అప్లికేషన్స్ షార్ట్ లిస్టింగ్ చేస్తారు, తర్వాత ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. కొన్ని పోస్టులకు రిటర్న్ టెస్ట్ కూడా ఉండొచ్చు, కానీ అన్ని పోస్టులకు ఎగ్జామ్ ఉండకపోవచ్చు. అందువల్ల మంచి రిజ్యూమ్ మరియు ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉంటే సెలెక్షన్ అయ్యే అవకాశం పెరుగుతుంది. ఇప్పుడు ఇంపార్టెంట్ డేట్స్ గురించి తెలుసుకుందాం. అప్లికేషన్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అప్లై చేయడానికి చివరి తేదీ జూన్ 15, 2026. కాబట్టి లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా వెంటనే అప్లై చేయడం మంచిది. అప్లై ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది. ముందుగా ఆఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. అక్కడ రిక్రూట్మెంట్ సెక్షన్లోకి వెళ్ళి నోటిఫికేషన్ ఓపెన్ చేయాలి. తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి. అప్లై చేసే ముందు ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, పర్స్, ఆధార్ కార్డ్తో రెజ్యూమే, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్, డెసిగ్నేషన్ ఇవి రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు ఈ రిక్రూట్మెంట్ ఎవరికి బెస్ట్ ఆపర్చునిటీ అంటే ఇంజనీరింగ్ కంప్లీటెడ్ చేసిన వాళ్ళు, డిప్లొమా కంప్లీటెడ్ క్యాండిడేట్స్, ఎంబీఏ మరియు డిగ్రీ కంప్లీటెడ్ చేసిన వాళ్ళు, ప్రైవేట్ జాబ్ కోసం చూస్తున్న వాళ్ళు, గవర్నమెంట్ రిలేటెడ్ కంపెనీలో పని చేయాలని అనుకునే వాళ్ళు అందరికీ ఇది మంచి అవకాశం. ముఖ్యంగా ప్రస్తుతం జాబ్ మార్కెట్లో కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంది. అలాంటి సమయంలో ఇలాంటి మంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ మిస్ కాకుండా వెంటనే అప్లై చేయడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం, నోటిఫికేషన్లో ఇచ్చిన ఎలిజిబిలిటీ, ఏజ్ లిమిట్, ఎక్స్పీరియన్స్, సాలరీ, పోస్టింగ్ డీటెయిల్స్ అన్నీ కేర్ఫుల్లీ చెక్ చేసి అప్లై చేయండి. ఎందుకంటే ప్రతి పోస్టుకు క్వాలిఫికేషన్ మరియు ఎక్స్పీరియన్స్ రిక్వైర్మెంట్స్ వేరుగా ఉండవచ్చు. ఆఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి పూర్తి వివరాలు చూసి అప్లై చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్.